రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా వేములవాడ పట్టణ అభివృద్ధి కూడా చేయాలని చెప్పిన సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు, జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రుల యొక్క సహకారము, దేవాదాయ శాఖ మంత్రి గారి సహకారంతో ఇప్పటికే రాజన్న ఆలయంలో సుమారు 150 కోట్లతోటి అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్న సందర్భంలో అందులో అంతర్భాగమైనటువంటి రాజన్న ఆలయం ముందు నుంచి బ్రిడ్జి వరకు రోడ్డు వెడల్పుకు సంబంధించి 80 ఫీట్లకు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సహకారంతో, పట్టణంలో ఉన్న ప్రముఖుల సహకారంతో, ఇక ఉన్నటువంటి నిర్వాసితులు దుకాణదారులతో ఒప్పించి ఈ 80 ఫీట్ల రోడ్డు చేసేదాన్ని పరిశీలించడానికి ప్రధానంగా ఇక్కడ రావడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్, కౌన్సిలరు, వేరే పట్టణ ప్రముఖులు, మా కాంగ్రెస్ పార్టీ మిత్రులందరూ కూడా వచ్చి పరిశీలించేటువంటి క్రమంలో కాంట్రాక్టర్ తోటి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు శరవేగంగా ఈ 80 ఫీట్ల రోడ్డును కూడా పూర్తి చేయాలని ఇచ్చిన ఆదేశాలు, శరవేగంగా రాజన్న ఆలయంలో పనులు జరగాలని చెప్పిన సూచనల మేరకు ఈరోజు క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణ చేయడానికి రావడం జరిగింది. ఇప్పటికే ఈ కాంట్రాక్టరు సుమారు 64 లక్షల రూపాయల పని చేపట్టిన సందర్భంలో వీటిడే వైస్ చైర్మన్ ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ శ్రీ గరీం అగర్వాల్ గారు సంబంధిత మున్సిపల్ కాంట్రాక్టర్ల ద్వారా, మున్సిపల్ అధికారుల ద్వారా నివేదికలు తెప్పించుకొని ఆ డబ్బును కూడా విడుదల చేసి వెంటనే ఇది 6,50,00,000 రూపాయలతో 80 ఫీట్ల రోడ్డు చేయడానికి అనుమతులున్న క్రమంలో కాంట్రాక్టర్ గారు 3 మాసాల్లో ఈ రోడ్డును పూర్తి చేసి అప్పచెప్పుతాని చెప్పిన సందర్భంలో వీలైనంత వేగవంతంగా చేసి ఈ 3 మాసాల లోపల ఈ తార్ రోడ్డును 80 ఫీట్ల రోడ్డును పూర్తి చేసి 54 సంవత్సరాల రాజన్న భక్తుల చిరకాల కోరిక, వేములవాడ పట్టణ ప్రజల చిరకాల కోరిక. గతంలో 15,000 ఉన్న జనాభా ఈరోజు శరవేగంగా పెరుగుతూ 70,000 వరకు కూడా పోతున్న సందర్భంలో ఇంకా వేగంగా విస్తరిస్తున్నటువంటి పట్టణాన్ని కూడా అభివృద్ధి చేయాలని అందుకే అనేక సందర్భాల్లో చెప్పినాం. రాజన్న ఆలయ అభివృద్ధి ఒక కన్ను అయితే వేములవాడ పట్టణ అభివృద్ధి మరో కన్ను అని చెప్పండి. అందులో భాగంగానే ఈ రోడ్లకు సంబంధించి పక్కనే బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. టూరిజం శాఖ ద్వారా కూడా పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. రాబో రోజుల్లో మేలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా చేపడతామని చెప్పిన మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఈ రోడ్డు యొక్క పరిశీలన త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి, వారి సంకల్పంతో ఈరోజు పరిశీలన జరపడం జరిపిందన్న మాట చెప్తూ వేములవాడ నియోజకవర్గ కేంద్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. బ్యూటిఫికేషన్కి సంబంధించిన అంశంలో కూడా 2,60,00,000 రూపాయలు మనం పెట్టుకోవడం, ఇప్పుడు ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏదైతే బ్యూటిఫికేషన్ సంబంధించి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పనులు కూడా జరుగుతున్నాయి. పట్టణం ఇరువైపులా కూడా, నలువైపులా కూడా ఈరోజు లైట్లు వెలుగుతోటి, అదేవిధంగా ఈ వర్షాలు పడేటువంటి క్రమంలోనే వనమహోత్సవం సందర్భంగా కూడా రాజన్న ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు భక్తి భావంతో ఉట్టిపడేటువంటి చక్కటి చెట్లను కూడా ఈరోజు పెట్టాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకున్నాం. గతంలో కార్బన్ డైఆక్సైడ్ వెదజల్లేటువంటి చెట్లు ఉంటే వాటిని తొలగించేటువంటి